మనందరికీ బయటకు కనిపించే జీవితం ఒకటైతే లోపల నడిచే జీవితం ఇంకొకటండి. మనసు అలసిపోతుంది, బడలికగా ఉంది అంటే శారీరక శ్రమ వల్ల కాదండి, ఆలోచనలు ఎక్కువైపోయి. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే మన బ్రెయిను, మన మనసు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటుందండి. చేస్తున్న పని మీద తప్పించి ప్రతి విషయం కావాలి. నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఉదయం ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఇందులో మీ తప్పెంత, వాళ్ళ తప్పెంత, అసలు మీ ప్రమేయం ఎంత ఉంది, ఇది నిజంగా అవసరమా అని ఒక్కసారి కూడా ఆలోచించరు. పైపెచ్చు మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటూ అలా 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 కూరుకుపోతూ ఉంటారండి. ఎప్పుడైతే మనసుకు మీరు ఎక్కువ బరువు పెట్టారో అది మీ శరీరాన్ని నెమ్మదిగా వీక్ చేసేస్తుందండి. ఏండి, ఈ సమస్యలు ఎక్కువగా లేడీస్కే ఉంటాయి అండ్ మనకే ఎక్కువగా ఉంటాయండి. అందులో అంటే ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బయటకు వెళ్ళాము అనుకోండి, ఏదో ఒక వర్క్లో పడిపోతారు, ఆ ప్రపంచం వేరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పాపం వర్కింగ్ లేడీస్ గురించి పక్కన పెట్టండి. కానీ ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్కువ అండి. ఆల్రెడీ పిల్లల బాధ్యత, డబ్బు టెన్షను, ఇంట్లో పని భారము, తపన, యాతన, ప్రతి ఒక్కరికి కూడా మనము అందుబాటులో ఉండాలి. వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాన్ని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రతి వారి అవసరాన్ని మనమే తీర్చాలి. పిల్లలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. పెద్దవాళ్ళకి అండగా ఉండాలి. అండ్ అన్నీ మనమే చూసుకోవాలి. ప్రతి పని మనమే చూసుకోవాలి. చూసుకోవడం వరకు ఓకే, కానీ ప్రతిదానికి మీరే బాధ్యతను వేసుకుంటే, మీరే బాధ్యతను తీసుకుంటే, ప్రతిదీ మీ బాధ్యతే అనుకుంటే, ప్రతిదానికి మీరే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే, అండ్ అవన్నీ కూడా మీరు మీ బ్రెయిన్లో పెట్టుకుంటే మీకు మిగిలేది అనారోగ్యం అండి. అది కూడా మెంటల్ స్ట్రెస్. ఇదేమీ బలహీనత కాదండి. మీ మనసుకు విశ్రాంతి కావాలి, కొంచెం ఊరట కావాలి, కొద్దిగా రిలీఫ్ కావాలి అని చెప్పడానికి ఒక సంకేతం. దీన్ని మీరు చాలా ఈజీగా గట్టెక్కొచ్చండి. వద్దనుకున్నా ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఉన్నది. ఇందులో అబద్ధం ఏమీ లేదు. ఎవరో 100కో 1,00,000కో ఒకరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా మెంటల్ ప్రెషర్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. సో నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దీన్ని ఓవర్కమ్ అయ్యాను. అలానే మీలో ఎవరన్నా సరే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయేమో. నేనేమి డాక్టర్ని కాదు, అండ్ ఇవేమీ పాటించాలన్న రూల్ కూడా లేదండి. కాకపోతే చేసి చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, ఒకసారి ఆలోచించండి, పాటించండి. అప్పుడు మీ లైఫ్లో వచ్చే కిక్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసు. ఏంటి, మెంటల్ స్ట్రెస్ పోవాలి అంటే ఫస్ట్ టిప్ ఏంటో తెలుసా? అన్నింటికీ బాధ్యత మీరే తీసుకోకూడదు. పనులు చెయ్యొచ్చు, బాధ్యతలు మొయ్యొచ్చు, కానీ ప్రతీదీ ఒక రోజులో మోయలేనన్ని భారాలు మీ మనసులో మీరు పెట్టుకున్నారు అనుకోండి. ఆలోచనలండి భారాలంటే పెట్టుకున్నారు అనుకోండి, ఎగ్జాస్ట్ అంటారు చూడండి, అలా అయిపోతారనమాట. ఊపిరాడదు, ఆలోచనల్లో కూరుకుపోయి సతమతం అయిపోతారు. సో 25 కేజీలు బియ్యం బస్తాని ఒకసారి తేలేము, కానీ 5 సార్లు తిరిగితే 25 కేజీలు ఈజీగా పక్కకు పెట్టేయొచ్చండి. నేనైతే ఈ మెథడ్ చాలా చక్కగా ఫాలో అవుతాను. ఒకవేళ ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకోండి, వాటిని డివైడ్ చేసుకుంటాను. ఈ రోజుకి ఇన్ని చాలు. స్టార్టింగ్ కష్టమైంది, కానీ ఆలోచించి అమలు చేసి ప్రాక్టికల్గా వాటిని ఎప్పుడైతే లైఫ్లోకి అలవాటు చేసుకున్నానో అప్పుడు చాలా ఈజీ అయిందండి. మనం ఏం చేస్తామంటే, ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యతే, అదిగో అది నా బాధ్యతే, ఇది కూడా నా బాధ్యతే. ఓకే, ఒప్పుకుంటాను, కానీ ఒక రోజులో మీరు ఎన్ని బాధ్యతలు మోస్తారు? ఒకవేళ మోయడం వల్ల మీరు ఆనందంగా ఉంటే ఓకే, కానీ మీరు అలసిపోతున్న ఫీలింగ్లోకి వచ్చారనుకోండి, అక్కడికి ఆపండి, కొంచెం తగ్గించుకోండి. ఇది ఫస్ట్ టిప్. ఇంకా రెండోది, మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి. మీ మనసులో ఏం మెదులుతుందో, ఏ బాధ అయితే ఉందో అది మీరు ఓపెన్గా మాట్లాడగలిగే వ్యక్తి ఎవరన్నా మీకు తోడుగా ఉంటే వారితో మాట్లాడవచ్చు. ఒకవేళ అలా లేరనుకోండి, ఒక డైరీలో రాయండి. ఆ డైరీని మీరు ఎవరూ చూడకూడదు అనుకుంటే మీ పర్సనల్గా ఉంచుకోండి, నష్టం ఏమీ లేదు అనుకోండి, అది కంటపడితే ఎవరికన్నా ప్రమాదం అని మీకు అనిపించింది అనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి, సో పూర్తిగా రాసేసి చక్కగా చింపేసి డస్ట్బిన్లోనో పడేయండి. ఎక్కడ పడేస్తారో పడేసేయండి.
రాయటం వల్ల, ఆ విషయాన్ని గురించి మీరు డీటెయిల్డ్గా పొందుపరచడం వల్ల మీ మనసులో ఏదైతే భారం ఉంటుందో అది పోతుందండి, ఖచ్చితంగా పోతుంది. ఇది నేను చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మనం రాయడం మొదలు పెడతామో మన భారం కొంత 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 అలా తగ్గిపోతూ వస్తుందండి. నిజంగానే ఒకసారి చేసి చూడండి. ఏంటి, నేను ఒక నవల చదువుతున్నానని చెప్పాను కదా, నవల. ఓకే, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది. అందులో స్టోరీ నడుస్తూ ఉంటుంది. లాస్ట్కి స్టోరీయే రివర్స్ చేసే ఒక ఇన్సిడెంట్ వస్తుందండి. అదేంటంటే, స్టోరీ పక్కన పెట్టండి, అందులో ఒక పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు చాలా నెమ్మదస్తుడు, భయస్థుడు, పిరికివాడు, దైవభక్తి కలవాడు, పాపానికి భయపడేవాడు, సో ఇంట్రవర్ట్. ఇవన్నీ అవుతున్న టైంలో వాళ్ళ కూతురికి ఒక అన్యాయం జరిగిందని ఆయన ఒక పగతో, కోపంతో వేరే అమ్మాయికి జరగకూడదు అనే దీంట్లో ఎవరైతే అతని కూతురికి అన్యాయం చేస్తారో అతనికి ఒక పనిష్మెంట్ చేస్తాడనమాట. సో అది మూడో కంటికి కూడా తెలియదు, ఎప్పటికీ బయటపడదు. కానీ అది ఎలా బయటపడుతుందంటే, అతను ఎవరికన్నా ఆ విషయాన్ని చెప్పాలి. అతను గుండెల్లో మొయ్యలేకపోతున్నాడు తను చేసిన తప్పుని. సో అప్పుడు ఏం చేస్తాడంటే, ఒక డైరీలో రాస్తాడు. యాక్చువల్గా ఆయన డైరీ రాయడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయన చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళు ఏంటంటే, అతని వస్తువులు, అతని బట్టలు అవన్నీ కూడా తీసేసి బయట వేసేద్దాము, కొన్ని ఇచ్చేద్దాము, అంటే కొన్ని జ్ఞాపకంగా ఉండేవి ఉంచుకొని రిమైనింగ్ అన్నీ కూడా బయట పెడద్దామని సర్దుతూ ఉంటారనమాట ఆ ఊరు విడిచి వెళ్ళే టైంలో. సో ఆ టైంలో ఒక డైరీ కనిపిస్తే, నాన్నగారికి ఇది అలవాట్లేదు కదా, డైరీ ఏమీ రాయరు, ఎవరో ఇచ్చుంటారు గిఫ్ట్గా, సర్లే నాకన్నా ఏదైనా రాయటానికి పనికొస్తుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ డైరీని తన దగ్గర ఉంచుకుంటుంది. ఉంచుకొని షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ డైరీ ఓపెన్ చేస్తే పేజెస్ అన్నీ ఖాళీగా ఉంటాయి, కానీ మధ్యలో ఒక డేట్ దగ్గర మాత్రం ఆయన ఏదైతే పని చేశాడో అది ఉంటుందన్నమాట. మొత్తం స్టోరీకి అదే మూలం. బాగుంటుందండి నవల అయితే మాత్రం. ఏం చెప్తున్నానంటే, సో మీకు అలాంటి ఇది కూడా ఉండకూడదు అనుకుంటే, సరదాగా చెప్తున్నానండి, మనసులో భారం పోవాలి అంటే రాయండి బాబు. రాసి ఆ పేపర్ని చింపి అవతల పడేయండి, కాల్ చేయండి, బూడి చేసేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ రాయండి. రాస్తే ఖచ్చితంగా మీ మనసు తేలికవుద్ది. ఓకే. మూడోది, నాకు చాలా బోరింగ్ మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. నాకు స్టార్టింగ్ ఇది చేసినప్పుడు నిద్ర వచ్చేసేదండి. ఇప్పటికీ కూడా నాకు మెడిటేషన్ అంటే కొంచెం వెనకడుగు వేస్తాను, కానీ ఒక్క 5 minutes మాత్రం ఒక నచ్చిన పాట పెట్టుకొని ఇది ప్రాక్టీస్ చేశానండి. మెడిటేషన్ అని పేరు పెట్టలేదు దీనికి. ఒక పాట వింటూ అలా నేను ఊపిరి మీద ధ్యాస పెట్టడం నేర్చుకున్నాను. ఎప్పుడైతే మనం ఎక్కువ శ్వాస తీసుకుంటామో మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై పెరుగుద్ది, తద్వారా మన నరాలన్నీ కూడా ఫ్రీ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి. ఇది చాలా 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 రిలాక్సింగ్ మెథడ్, ఖచ్చితంగా పాటించి చూడండి. అండ్ నాలుగవది, మీ చేతిలో లేని ఏ విషయాన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మీ తప్పేదైనా ఉన్నదనుకోండి, మీ ప్రమేయం ఉన్నదనుకోండి, మీరు సరిదిద్దగలరు అనుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు అన్ని ప్రయత్నాలు చేసి అందులో ఏమీ అవ్వలేదనుకోండి, లేదా మీ ప్రమేయం లేదనుకోండి, అసలు అందులో మీకు బాధ్యత లేదనుకోండి, దయచేసి పక్కన పెట్టండి. అన్ని పరిస్థితులు, అంత టైము, అన్ని పర్సన్స్ అందరూ మన చేతుల్లో ఉండరండి. అన్నీ మనకి అనుకూలంగా మనం చెప్తేనే చేసేవి ఏమీ ఉండవు. ఒక మాట మీరు అన్నందువల్ల, లేకపోతే ఇంకోది అయ్యింది అనుకోండి, అది గ్రహాల దోషం అంటారు కదా, దాని మీద వదిలేయండి, భగవంతుని మీద పెట్టేయండి. మీరు మాత్రం మీ ప్రమేయం లేని ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీరు అక్కడ ఏమన్నా చక్కదిద్దగలిగితే చెయ్యండి, లేదంటే పక్కకు పడేసేయండి. దీనివల్ల మీ జీవితం సులభం అవుతుందండి. అలానే 5వది, మనసుకి చిన్న చిన్న ఆనందాన్ని ఇవ్వండి. అంటే ఏంటో తెలుసా అండి, ఒక మంచి ఇష్టమైన పాట వినటం ప్రశాంతంగా. అలానే మీకు నచ్చిన టీయో కాఫీయో, నాకైతే మాత్రం టీ అంటే చాలా 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 ఇష్టం అండి. నాకు ఏమాత్రం డల్గా అనిపించిన ఒక అంగుళం అల్లం ముక్క, 2 యాలకులు వేసుకొని ఒక మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగితే ఆహా ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా. సో ఖచ్చితంగా మీకు నచ్చింది, మీకు ఒక డ్రింక్ తాగాలనిపిస్తే, డ్రింక్ అంటే మళ్ళీ ఏదేంటిది పెస్టిసైడ్స్ అవి ఇవి వేసిన పెస్టిసైడ్స్ కాదు, ఏమంటారు కెమికల్స్ వేసిన కూల్ డ్రింక్స్ తాకండి. అసలు బయట వెంటే తాకండి, ప్రాసెస్డ్ తాకండి. ఒక నిమ్మరసం తాగండి. నిమ్మరసము, తేనె గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగండి. లేదా ఉప్పు, షుగరు, మన
డిహైడ్రేట్ అయ్యేటప్పుడు తాగుతాం చూడండి, అలా తాగండి. లేదంటే పుదీనా ఐస్ క్యూబ్స్ వేసుకొని, సమ్మర్ వస్తుంది కదా, అలా తాగండి. లేదా గోరువెచ్చటి నీళ్లు తాగండి. ఏదన్నా సరే ఇష్టంగా తాగండి. ఎంత హాయిగా ఉంటుందో. అలానే ఏ పని చేసినా మీకు ఇష్టమైన ఒక హాబీ ఉన్నదనుకోండి, దాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనస్ఫూర్తిగా కంప్లీట్గా దానిలో నిమగ్నం అయిపోయి చేయండి. ఓకే. ఓ డ్రాయింగ్ వేయండి, ఒక బ్లౌజ్ కుట్టుకోండి, ఓ శారీకి ఫాల్ వేయండి, లేకపోతే చిన్న మిర్రర్స్తో ఏదైనా డిజైన్ వేసుకోండి, లేకపోతే ఒక అందమైన ముగ్గు పెట్టుకోండి, లేదా ముగ్గు నేర్చుకోండి, ఒక స్తోత్రం నేర్చుకోండి, ఒక పాట నేర్చుకోండి, ఏదో ఒకటి నేర్చుకోండి. కొత్తవి నేర్చుకుంటున్నారనుకోండి, ఆ నేర్చుకునే దీంట్లో మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత రిలీఫ్గా ఉంటుందో. అట్లీస్ట్ ఇష్టమైన పనులు చేసేటప్పుడన్నా సరే మనసు తాలూకా భారం చాలా వరకు తగ్గిపోతుందండి. మీ మనసుని మీరు పట్టించుకోవాలి. మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే మిమ్మల్ని ఎవడూ ఆదుకోడండి ఈ ప్రపంచంలో. అలానే వాకింగ్ చేయండి. మనసు బాగాలేదనుకోండి, ఓ 10 నిమిషాలు వాకింగ్ చేయండి. హెడ్ఫోన్స్ తగిలించేయండి, మంచి పాటలు పెట్టుకోండి, 10 నిమిషాలు నడిచేసేయండి. ఎప్పుడు బాగాలేకపోతే అప్పుడు. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. వాకింగ్ను వదలొద్దండి. శరీరంలో మనం కష్టమైన ఎక్సర్సైజ్లు అవి చేయలేకపోవచ్చేమో, కానీ వాకింగ్ చేయలేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సైకిల్ తిరుగుతూ ఉంటే అది బ్రహ్మాండంగా వర్కౌట్, అది కదులుతూ ఉంటుంది. కదలికలోనే జీవితం ఉంటుందండి. మీరు ఎంత బాగా నడిస్తే మీ జీవితం అంత బాగుంటుంది. మీ బాడీలో ప్రతి నరము, ప్రతి అవయవము బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ ఏమంటారు, కీళ్ళు అరిగిపోయి, కాళ్ళు అరిగిపోయి, ఇవన్నీ ఓకే, కానీ లైట్గా వాకింగ్ చేయండి. మీ బాడీకి తగ్గట్టుగా మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటాన్ని అలవర్చుకోండి. మూలను కూర్చుండిపోయారంటే ఇంకా మూలకే వెళ్ళిపోతాం తప్పించి మరి ఇంకా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్ట్రెస్గా అనిపిస్తుందో, మెంటల్ స్ట్రెస్ మనల్ని తినేస్తుందో, మనకి దేని మీద మనసు ఉండదండి. అలా కూర్చుంటాము, లేదంటే పడుకుంటాము, లేదంటే టీవీ చూస్తాము, లేదంటే ఫోన్ చూస్తాము, లేదంటే ఎందుకో జీవితం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు వాకింగ్ అలవాటు చేసుకోండి, వాటర్ ఎక్కువగా తాగటం అలవాటు చేసుకోండి, మెడిటేషన్ అలవాటు చేసుకోండి. అన్నీ మీరే చేయాలి, మీదే బాధ్యత అన్న విధానాన్ని వదిలిపెట్టండి. చిన్న చిన్న గిఫ్ట్లు మీ మనసుకి ఇచ్చుకుంటూ ఉండండి. ఆ తర్వాత జీవితం మీద వచ్చే ఆసక్తికి హ్యాట్స్ ఆఫ్. సరదాగా అంటున్నానండి. ఏంటి ఇలా లేకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే మరీ కష్టం. అలానే మీతో మీరు కఠినంగా ఉండొద్దండి. నేను ఇది చేయలేను, నాకు చేత కాదు, నాకు ఏది కూడా నా వల్ల కాదు, నా తలరాత ఇంతే, నాకు రోజులు లేవు, ఇలా కఠినంగా చాలా దారుణంగా మీతో మీరు మాట్లాడుకోవద్దు. అట్లీస్ట్ బయట వాళ్ళు మిమ్మల్ని అలా అనుకున్నా కూడా మిమ్మల్ని మీరు అనుకోకండి. ఎందుకంటే అందరి నోర్లు మనం మూయించలేము, అందరి ఆలోచనలు మనము సరిచేయలేం. కానీ మన గురించి మన ఆలోచన అంటూ ఒకటి ఉండాలి కదండి. వాళ్ళు వీళ్ళు వచ్చి మనతో ఎంతసేపు ఉంటారండి? ఎన్ని గంటలు ఉంటారు చెప్పండి? కానీ 24 గంటలు మనతో మనం ఖచ్చితంగా ఉండాలి. మన ప్రెజెన్స్ మనకి సంతోషంగా ఉండాలి, మనతో మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనుకొని ఆ మాటలు మీరు నిజమని నమ్మేసి మీతో మీరు నేనింతే అనుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరండి. దయచేసి అలాంటి ఆలోచనలు కనుక ఉంటే దేవుడి మీద ప్రామిస్ చేసి వాటిని పక్కకు తీయండి. మీకు మీరు పాజిటివ్గా మాట్లాడుకోవడం రాకపోసుకొని ఉండాలి తప్పించి పిచ్చి మాటలు మాట్లాడుకోకూడదు. ఎప్పుడు కూడా నెగిటివ్ మాట అంటే రాకూడదండి. మన నోటి వెంబడి నెగిటివ్ మాట రాకూడదు. అది మనల్ని తినేస్తుంది. మనల్ని ఎవరో మర్డర్ చేయాల్సిన పని లేదు, మనం మర్డర్ చేసుకోవడమే. అర్థమవుతుందా? సో దయచేసి ఇక మీదట అలాంటి మాటలు ఆపండి. అలానే మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎంత చక్కగా నిద్రపోతున్నారు, అసలు నిద్రపోతున్నారా లేదా మగతగా ఉంటున్నారా, పీడకలు వస్తున్నాయా లేక ప్రశాంతంగా ఉన్నారా, ఇది మీరు పట్టించుకోవాలి. నిద్రపోయే టైం వరకు కూడా మీరు ఫోన్ చూసుకొని టీవీ చూసుకొని అలా లైట్లో ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్ నిద్రపోదు. సో మీరు నిద్రపోతామనే టైంకి 1 గంట 2 గంటల ముందే మీరు ఫోన్ పక్కన పడేయాలి. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. నైట్ టైం లైట్గా తినాలి. కాళ్ళకి ఏమైనా పెయిన్గా అనిపిస్తే గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని కాసేపు కాళ్ళు నానబెట్టుకోవాలి. ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. కాసేపు వాకింగ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన లైటింగ్లోనో లేకపోతే చీకటిలోనో ఒక మంచి పాట వింటూనో లేదంటే బెడ్ ల్యాంప్ వెలుతురులో మీకు నచ్చిన పుస్తకం చదువుతూనో నవల చదవండి. నవలలో అంటే పాత నవల్స్లో ఎంత బాగా చెప్తారు. నాకు చిన్నప్పుడు ఉండేది అలవాటు, కానీ పెళ్ళైన కొత్తలాట్లు ఈ బాధ్యతలో పడి నవల్స్ అన్నీ వదిలేసానండి. కానీ నవల చదువుతున్నప్పుడు మీరు కనుక మనసు పెట్టి చదివారని, సపోజ్ ఒక అమ్మాయి ఉన్నది,
అమ్మాయి ఎంత అందంగా ఉన్నది, ఆ అమ్మాయి ఎలాంటి టైంలో వచ్చింది, ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంది, ఆ విండో దగ్గర ఎవరున్నారు, పూల మొక్క ఏమన్నది, ఆకాశం ఎలా ఉన్నది, లైట్ ఎలా ఉన్నది, వీధి కుక్క ఏమంటున్నది, ఆ అమ్మాయి నిలబడిన విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు అక్కడ వర్ణిస్తూ ఉంటే దాన్ని మీరు ఊహిస్తారు చూడండి. ఆహా! ఎంత బావుంటదోనండి. ఒక్కసారి మీరు లీనమయ్యి ఒక పుస్తకం చదవండి. ఆ తర్వాత మీరు ఎంత హ్యాపీగా అనిపిస్తదోనండి. నిజంగా చెప్తున్నాను కదా! ఈరోజు నేను చెప్తున్నవన్నీ నేను ఫాలో అయ్యి, నన్ను నేను రెక్టిఫై చేసుకొని, మోయలేనంత భారాన్ని నేను మోసి చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఇంక జీవితం ఇంతే, ఇంక మారదు. నా జీవితం ఇంతే, నా జీవితం అడుగంటిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, దిక్కుమాలిన అయిపోయింది, అలాగైపోయింది, ఇలా ఎన్నెన్ని మాటలు, పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా నేను అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకొంచెం దిగజారిపోయి, ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, నానా పాటలు పడిపోయి, మళ్ళీ అక్కడి నుండి బయటికి రావటానికి నాకున్న ఒక ఆసరా ఏంటో తెలుసండి? బుక్స్ అండి. నాకు కొంచెం మంచి హ్యాబిట్స్ ఫస్ట్ నుండి ఉన్నాయి. సో, బుక్స్ చదివాను. ఆ బుక్స్‌లో ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో వాటిని నేను తీసుకున్నాను. తీసుకొని ఫాలో అయ్యాను. మోటివేషనల్ స్పీచెస్ చూశాను. నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నాను. ఇవన్నీ చేశాక ఇవాళ ఫిజికల్‌గా బాగున్నాను అండ్ మెంటల్‌గా అయితే ఇంకా బాగున్నానండి. అందుకే మీతో ఇంత ధైర్యంగా చెప్తున్నాను. దయచేసి బాధే మన జీవితం కాకూడదు. ఎప్పుడూ మనం బాధల్లోనే ఉండి మన జీవితాన్ని ముగించకూడదండి. ఒక అందమైన జీవితాన్ని చూడాలి. ప్రశాంతమైన జీవితాన్ని చూడాలి. దానికోసం ఎంత కష్టమైనా సరే పడాలి. ఇంతవరకు ఎన్ని కష్టాలు చూసుంటాం, ఎంత కష్టపడి ఉంటాం మన లైఫ్‌లో ఇవన్నింటిని ఓవర్‌కమ్ అవ్వడానికి. ఇప్పుడు మన కోసం మనం కష్టపడాలి. అది కూడా చాలా ఇష్టంతో అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరే నాతో చెప్తారండి, అక్క ఎంత బాగుందో ఈ లైఫ్ అని చెప్తారు. సో, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇవన్నీ చేసినా కూడా మీకు ఇంకా ఏదన్నా హెల్ప్ కావాలంటే చక్కగా హెల్త్ కౌన్సిలర్ ఉంటారు కదండి, వాళ్ళని ఒక్కసారి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి. అక్కడ వింటారండి. వాళ్ళు మిమ్మల్ని వింటారు. మీకు ఏమైనా మెడిసిన్ అవసరమైతే రాస్తారు, లేదంటే మీరు ఏం చేయాలో చెప్తారు. తప్పు లేదండి, అదేమీ వీక్నెస్ కాదు, మీరేమీ ఇదైపోలేదు, మీరు జబ్బు పడిపోలేదు. ఇవాల్టి రోజుల్లో ఇది చాలా మంచి విషయం. కాబట్టి ఎవరన్నా సరే లాస్ట్ దీంట్లో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి కౌన్సిలర్ని కలవండి, హెల్ప్ తీసుకోండి. మన జీవితం కంటే ఎవరి మాటలు ఎక్కువ కాదు, ఎవరేమనుకున్నా పర్వాలేదండి. మీకు అర్థమవుతుందా? సో, మొత్తం ఎన్ని టిప్స్ అయ్యాయో నేను మర్చిపోయాను. దయచేసి ఇందులో కొన్నింటినైనా మీరు పాటిస్తే మీరు సంతోషంగా ఉంటారు. అండ్ మీరు సంతోషంగా ఉంటే నేను ఇంకా సంతోషంగా ఉంటానండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో త్వరలో కలుస్తా అండి.